వెల్కమ్ టు దస్కదం ప్రెజెంటెడ్ బై కాంపీట్ మైండ్స్. మనం ఈ రోజు వచ్చేసి ఏవైతే ప్యారిస్ ఒలింపిక్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగిందో వాటి గురించి అనేది డిస్కస్ చేద్దామండి. ఈసారి వచ్చేసి 2024 లో ఎక్కడ కండక్ట్ చేశారు అంటే ప్యారిస్ నగరంలో కండక్ట్ చేయడం అయితే జరిగింది. ప్యారిస్ ఇస్ హోస్టెడ్ ది థర్డ్ టైం. మనకి ఫస్ట్ టైం వచ్చేసి 1900 సంవత్సరంలో హోస్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి 1924 సంవత్సరంలో హోస్ట్ చేశారు. అండ్ అగైన్ వచ్చేసి 2024 లో హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఆఫ్టర్ ది 100 years 100 సంవత్సరాల తర్వాత మనకి ఒలింపిక్ గేమ్స్ హోస్ట్ చేసిన నగరం ఏంటి అంటే మనకు వచ్చేసి ప్యారిస్ అని పిలవడం అయితే జరుగుతుంది. దీనికన్నా ముందు 3 సార్లు హోస్ట్ చేసింది ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి లండన్ అని పిలుస్తూ ఉంటాం. లండన్ వచ్చేసి మనకి 3 times హోస్ట్ చేయడం అయితే జరిగింది. 1908 లో హోస్ట్ చేశారు, 1948 లో హోస్ట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి 2012 లో కూడా మనకి లండన్ నగరం అనేది 3 సార్లు ఒలింపిక్స్ అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లాస్ ఏంజల్స్ అనేది హోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే 2024 లో ప్యారిస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 2028 సంవత్సరంలో వచ్చేసి లాస్ ఏంజలస్ లో కండక్ట్ చేయడం తర్వాత లాస్ ఏంజల్స్ కూడా 3 times హోస్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ సెషన్ ఏదైతే ఈ ఎడిషన్ అనేది ఉందో చాలా ఇంపార్టెన్స్ అనేది ఉండడం అయితే జరిగింది. మనకి ఓపెనింగ్ సెరమనీ అంతా కూడా స్టేడియం లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి ఓపెనింగ్ సెరమనీ అనేది అవుట్ సైడ్ ఆఫ్ స్టేడియం ఎక్కడంటే సుర్మైన్ రివర్ దగ్గర అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. రివర్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సుర్మైన్ రివర్ అనేది ఎక్కడుంది అంటే ప్యారిస్ నగరంలో ఉండడం అయితే జరిగింది. అక్కడే మనకి ఓపెనింగ్ సెరమనీ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఈసారి ఒలింపిక్స్ ఎన్నో ఎడిషన్ అంటే 33వ ఎడిషన్ అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం వచ్చేసి 1896 లో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ ది ఒలింపిక్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ కండక్ట్ చేశారు? అథెన్స్ గ్రీస్ లో అనేది కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈసారి హోస్ట్ సిటీ వచ్చేసి ఫ్రాన్స్ హోస్ట్ చేయడం అయితే జరిగింది. ఈ ఒలింపిక్స్ ను మనం ఏమంటారు అంటే సమ్మర్ ఒలింపిక్స్ అంటాం. ఏ ఒలింపిక్స్? సమ్మర్ ఒలింపిక్స్ అనేది హోస్ట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి మోటో ఏంటంటే గేమ్స్ వైడ్ ఓపెన్ అనే మోటోతో వీళ్ళు కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఈసారి వచ్చేసి ఎన్ని ఈవెంట్స్ కండక్ట్ చేశారు అంటే మనకు వచ్చేసి 32 ఈవెంట్స్ లో మనకు వచ్చేసి కండక్ట్ చేయడం అయితే జరిగింది. స్పోర్ట్స్ లో తీసుకుంటే ఇండియా ఇస్ పార్టిసిపేటెడ్ ఇన్ ది 16 స్పోర్ట్స్ 17 స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఇండియా సైడ్ నుంచి 117 మెంబర్స్ అనేది పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. దానికి సంబంధించి 40 మెంబర్స్ వచ్చేసి ఫీమేల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ మెంబర్స్ అనే వాళ్ళు మెయిల్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. ఓపెనింగ్ సెరమనీ వచ్చేసి 26 జూలై నుంచి స్టార్ట్ అయింది. క్లోజింగ్ సెరమనీ వచ్చేసి 11 ఆగస్టు 2024 అనేది కంప్లీట్ అవ్వడం అయితే జరిగింది. ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. మాస్కట్స్ అనేది ఫస్ట్ టైం వచ్చేసి 1968 నుంచి వీళ్ళు మాస్కట్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. దాన్ని చిహ్నం అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రగై అనేది వచ్చేసి మనకి క్యాప్ అనే దాన్ని మనకి మాస్కట్ గా వాళ్ళు యూజ్ చేయడం అయితే జరిగింది. ఈసారికి సంబంధించిన మాస్కట్స్ ఆర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మాస్కట్ యొక్క సింబల్ ఏంటి అంటే మనకి ఫ్రాన్స్ కి సంబంధించిన మనకి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ అంటాం. ఆ కాన్సెప్ట్స్ అనేవి స్వేచ్ఛ అనేది కూడా మనకి ఫ్రాన్స్ నుంచే ఫ్రెంచ్ రెవల్యూషన్ నుంచే ఆరిజిన్ అవ్వడం అయితే జరిగింది. అవన్నీ కూడా వాటికి రిప్రజెంట్ చేస్తూ వాళ్ళ క్యాప్ అనేది తీసుకోవడం అయితే జరిగింది. అయితే వరల్డ్ వైడ్ లో తీసుకుంటే మనకి ఇండియా యొక్క పొజిషన్ ఎంత ఉంది అంటే మనకు వచ్చేసి 71 పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది. ఈ పొజిషన్స్ అనేది ఎలా ఇస్తామంటే బేస్డ్ ఆన్ గోల్డ్ మెడల్స్. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే యుఎస్ఏ కూడా మనకి 40 మెడల్స్ వచ్చాయి, చైనా కూడా 40 మెడల్స్ వచ్చాయి. మరి ఎవరు ఫస్ట్ అనేది ఎవరు డిసైడ్ చేస్తాము అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి సిల్వర్ మెడల్స్ అనేది టాలీ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనకి గోల్డ్ మెడల్ కన్సిడరేషన్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి రెండు కూడా ఈక్వల్ గా ఉంటే సిల్వర్ మెడల్స్ అనేది చూసుకోవడం అయితే జరుగుతుంది. అమెరికాకు వచ్చేసి 44 సిల్వర్ మెడల్స్ వచ్చాయి, చైనాకు వచ్చేసి 27 వచ్చాయి. అందుకు గాను యుఎస్ఏ టాప్ పొజిషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ప్యారిస్ ఒలింపిక్స్. మొత్తం తీసుకుంటే 126 మెడల్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. చైనాకి సంబంధించి 91 విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పాకిస్తాన్ కి తీసుకుంటే ఒకే ఒక మెడల్ వచ్చింది. అది ఏ మెడల్ అమ్మా అంటే మనకు వచ్చేసి గోల్డ్ మెడల్. దట్టు జావలిన్ త్రోలో అనేది రావడం అయితే జరిగింది. మనకి సంబంధించి నీరజ్ చోప్రా గారు వచ్చేసి సిల్వర్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అందుకు గాను పాకిస్తాన్ వచ్చేసి 62nd పొజిషన్ లో ఉంది అండ్ ఇండియా వచ్చేసి 71 పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది. ఈసారికి సంబంధించి 2024 సంవత్సరంలో మనం అబ్జర్వ్ చేస్తే ఎన్ని మెడల్స్ విన్ అయ్యారు అంటే ఇండియా వచ్చేసి 6 మెడల్స్. లాస్ట్ టైం టోక్యో ఒలింపిక్స్ లో వచ్చేసి ఎన్ని మెడల్స్ విన్ అయ్యామంటే 7 మెడల్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జపాన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి 4th పొజిషన్ లో ఆస్ట్రేలియా అండ్ 5th వచ్చేసి
ఫ్రాన్స్ ఉండడం అయితే జరిగింది. ఫ్రాన్స్ హోస్ట్ చేసింది. ఫ్రాన్స్ అనేది ఎన్నో పొజిషన్ లో ఉంది, 5th పొజిషన్ లో ఉండడం అయితే జరిగింది. అయితే మనకి సంబంధించి ఇక్కడ ఏంటమ్మా అంటే ఫర్ ది ఫస్ట్ టైం ఇండియా సైడ్ నుంచి రిప్రజెంట్ చేసి ఒలింపిక్ మెడల్ విన్ అయింది ఎవరు అంటే 1900 సంవత్సరంలో మనకు వచ్చేసి నార్మన్ పిచార్డ్ వచ్చేసి ఆంగ్లో ఇండియన్ ఫస్ట్ టైం ఇండియా సైడ్ నుంచి రిప్రజెంట్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ టైం అదే సంవత్సరంలో మనకి అతను సిల్వర్ మెడల్ కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. ఒకే ఈవెంట్ లో 2 మెడల్స్ సాధించింది కూడా ఎవరు అంటే మనకు వచ్చేసి నార్మల్ పిచార్డ్ అని చెప్తూ ఉంటాము. మనకు వచ్చేసి 1900 సంవత్సరంలో ప్యారిస్ ఒలింపిక్స్ లోనే మనకి ఆయన ఒకే సీజన్ లో 2 మెడల్స్ విన్ అవ్వడం అయితే జరిగింది. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే మనకు వచ్చేసి నార్మల్ పిచార్డ్. అదే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఒకే సీజన్ లో 2 మెడల్స్ విన్ అయింది ఎవరు అంటే మను బాకర్ గారు. 2024 సంవత్సరంలో మనకు వచ్చేసి ప్యారిస్ ఒలింపిక్స్ లో ఒకే సీజన్ లో 2 మెడల్స్ సాధించింది ఎవరు అంటే మను బాకర్ గారు అని కూడా గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే నార్మల్ పిచార్డ్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అంటే మనకు వచ్చేసి మను బాకర్ గారు. అయితే భారతదేశానికి స్వతంత్రం వచ్చాక మనకి ఫస్ట్ టైం మెడల్ విన్ అయింది ఎవరు అంటే మనకి జాదవ్ గారు, కేడి జాదవ్ గారు వచ్చేసి ఫస్ట్ టైం రెజ్లింగ్ కేటగిరీలో వచ్చేసి 1952 లో మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇతను ఎవరు ఇండియన్, మన నార్మల్ పిచార్డ్ ఎవరు ఆంగ్లో ఇండియన్ అని గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనకి కర్ణం మల్లేశ్వరి గారు వచ్చేసి ఫస్ట్ ఉమెన్ టు విన్ ది మెడల్. ఓకేనా, ఉమెన్స్ కేటగిరీలో మొట్టమొదటిసారిగా మెడల్ విన్ అయింది ఎవరు అంటే మనకు వచ్చేసి కర్ణం మల్లేశ్వరి గారు అని గుర్తుపెట్టుకోండి. ఏ సంవత్సరంలో అంటే 2000. చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ వచ్చేసి నీరజ్ చోప్రా గారు. నీరజ్ చోప్రా గారికి మనకి లాస్ట్ టైం కూడా మెడల్ రావడం అయితే జరిగింది. అయితే ఇన్ జనరల్ గా మనకి కోవిడ్ కారణంతో 2020 అంట, కాకపోతే కండక్ట్ చేసింది 2021. అయితే లాస్ట్ టైం ఈ టైం కూడా మనకి మెడల్ విన్ అయింది ఎవరు అంటే నీరజ్ చోప్రా గారు విన్ అవ్వడం అయితే జరిగింది. ఒకసారి మెడల్ టాలీ అంతా కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి ఇండియన్ హాకీ టీం అనేది ఆఫ్టర్ 52 ఇయర్స్ 52 సంవత్సరాల తర్వాత కాన్సిక్యూటివ్లీ వరుసగా మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. 2020లో విన్ అయ్యారు, 2024 లో కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. వరుసగా 8 టైమ్స్ కూడా మనకి గోల్డ్ మెడల్ కూడా మనకి విన్ అవ్వడం అయితే జరిగింది. హాకీ టీం కి సంబంధించి ఫస్ట్ టైం వచ్చేసి 1928 లో ఫస్ట్ టైం హాకీ టీం అనేది గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి ఫస్ట్ గోల్డ్ మెడల్ విన్ అయింది కూడా హాకీ టీమే. ఇండివిజువల్ కేటగిరీలో వచ్చేసి డిఫరెంట్, టీమ్ కేటగిరీలో వచ్చేసి హాకీ టీం అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి World War II వరకు కూడా వరుసగా విన్ అవ్వడం అయితే జరిగింది. ఆఫ్టర్ 52 ఇయర్స్ మనకి కాన్సిక్యూటివ్ గా అంటే మనకు వచ్చేసి 1980లో కూడా విన్, అంటే 1972లో విన్ అయ్యారు. నెక్స్ట్ 1976 లో విన్ అవ్వలేదు, 1980లో అంటే 1972 కన్నా ముందు 1968 లో కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. దాని తర్వాత 2 సార్లు వరుసగా విన్ అయింది ఎప్పుడు అంటే 2020, 2024 అని కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి సంబంధించి 2024 సంవత్సరంలో మనకి ఎంతమంది మనకి విన్ అయ్యారు అంటే మనకు వచ్చి 6 మెంబర్స్ అనే వాళ్ళు విన్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ మెడల్ ఎవరికి వచ్చింది అంటే మను బాకర్ గారికి షూటింగ్ కేటగిరీలో 10 మీటర్స్ ఎయిర్ పిస్టల్ కేటగిరీలో విన్ అవ్వడం అయితే జరిగింది. ఫస్ట్ మెడల్ కూడా ఎవరు అంటే మను బాకర్ గారు. ఫస్ట్ ఉమెన్ టు గెట్ ది ఎయిర్ పిస్టల్ కేటగిరీలో వచ్చేసి మను బాకర్ గారే. ఒకే సీజన్ లో 2 సార్లు మెడల్ విన్ అయింది కూడా ఎవరు అంటే మను బాకర్ గారు అని గుర్తుపెట్టుకోండి. అండ్ ఇండివిజువల్ కేటగిరీ అండ్ టీమ్ కేటగిరీ డబుల్ కేటగిరీలో వచ్చేసి ఫస్ట్ టైం మెడల్ విన్ అయింది ఎవరు అంటే మను బాకర్ గారు అని గుర్తుపెట్టుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ఏది అడిగినా కానీ మన ఆన్సర్ ఒకటే అమ్మ, అక్కడ మను బాకర్ గారిని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ టీమ్ కేటగిరీలో మనకి ఇండివిజువల్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఆమె పార్ట్నర్ ఎవరు అని సర్బిత్ సింగ్ గారు వచ్చేసి మనకి టీమ్ కేటగిరీలో అనేది మను బాకర్ గారు తన ఇద్దరు కూడా విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్, నీరజ్ చోప్రా గారికి మనం గోల్డ్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు, కాకపోతే రాలేదు. అమన్ షేరావత్ గారు వచ్చేసి యంగెస్ట్ రిసీవర్ ఆఫ్ ది మెడల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఒలింపిక్స్ సంబంధించి ఇండియా సైడ్ లో వచ్చేసి మనకి పివి సింధు గారు వచ్చేసి ఎట్ ద 22 ఇయర్స్ అనేది మనకి మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఆమె రికార్డ్ ని కూడా బ్రేక్ చేయడం అయితే జరిగింది. 21 ఇయర్స్ కి అమన్ షెరావత్ గారు వచ్చేసి మనకి మెడల్ విన్ అవ్వడం అయితే జరిగింది. విఘ్నేష్ పోగాట్ గారికి వస్తుంది అనుకున్నాం, అన్ఫార్చునేట్లీ మనకి ఫైనల్ రౌండ్ లో వచ్చేసి తను వెయిట్ కేటగిరీలో ఎక్కువ వెయిట్ అనేది ఉండడంతో తనని డిస్క్వాలిఫై చేయడం అయితే జరిగింది. బట్ యాజ్ ఆఫ్ నౌ అనేది అఫీషియల్ డెసిషన్ అనేది రాలేదు. విత్ ఇన్ 2 days లో వచ్చేసి తనకి ఇవ్వాలా ఇవ్వకూడదు సిల్వర్ మెడల్ అనేది మనకి అఫీషియల్ న్యూస్ అనేది రావడం అయితే జరుగుతుంది. అది వచ్చాక మళ్ళీ అగైన్ మనం ఒకసారి ఈ టాలీ అంతా కూడా ఒకసారి డిస్కస్ చేద్దామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి
2 times అంటే డిఫరెంట్ సీజన్ లో మనకి 2 times మెడల్ విన్ అయింది ఎవరు అంటే నార్మల్ పిచార్డ్ గారు అని చెప్పాము. బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే అతను గుర్తుపెట్టుకోండి. అయితే ఒకే సీజన్ లో 2 సార్లు విన్ అయింది ఎవరు అంటే నార్మల్ పిచార్డ్ గారు గుర్తుండాలి, మీకు మను భాకర్ గారు గుర్తుండాలి. మను భాకర్ గారికి కూడా సేమ్ సీజన్ లో రావడం అయితే జరిగింది. నీరజ్ చోప్రా గారికి 2020, 2024 అంటే 2 డిఫరెంట్ సీజన్ లో మనకి విన్ అయింది ఎవరు అంటే నీరజ్ చోప్రా గారు. పివి సింధు గారికి 2016వ సంవత్సరంలో సిల్వర్ మెడల్ వచ్చింది. 2020 సంవత్సరంలో మనకి బ్రాంజ్ మెడల్ రావడం అయితే జరిగింది. బ్యాడ్మింటన్ కేటగిరీలో ఫస్ట్ టైం ఉమెన్ కి మెడల్ ఎప్పుడు ఎవరికి వచ్చిందంటే సైనా నెహ్వాల్ గారికి రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సుహిల్ కుమార్ గారికి వచ్చేసి కూడా మనకి ఏంటంటే రెజ్లింగ్ కేటగిరీలో 2008 అండ్ 2012 లో కూడా మెడల్ విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్ అని అడిగితే ఇద్దరికి డిఫరెంట్ సీజన్ లో ఒకే డిఫరెంట్ సీజన్స్ లో మనకి మెడల్ వచ్చింది ఎవరు అంటే మీకు ఈ 5 మెంబర్స్ గుర్తుండాలి. నార్మల్ పిచార్డ్ గారు, సునీల్ కుమార్ గారు, పివి సింధు గారు, నీరజ్ చోప్రా గారు, మను భాకర్ గారు అని గుర్తుపెట్టుకోండి. వీళ్ళ 5 మెంబర్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఉమెన్స్ కేటగిరీలో తీసుకుంటే మనకి ఫస్ట్ టైం విన్ అయింది ఎవరు అంటే కర్ణం మల్లేశ్వరి గారు వచ్చేసి మనకి వెయిట్ లిఫ్టింగ్ కేటగిరీలో 2000 లో విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ పివి సింధు గారు వచ్చేసి మనకి బ్యాడ్మింటన్ లో సెకండ్ పర్సన్, బ్యాడ్మింటన్ లో ఫస్ట్ వచ్చేసి మనకి సైనా నెహ్వాల్ గారు విన్ అవ్వడం అయితే జరిగింది. ఇక్కడ మనకి జాగ్రత్తగా చూసుకుంటే ఏంటంటే మను భాకర్ గారు వచ్చేసి 2024 లో ఫస్ట్ ఉమెన్ టు గెట్స్ ది ఒలింపిక్ మెడల్ అని కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఎయిర్ పిస్టల్ కి సంబంధించి ఫస్ట్ టైం విన్ అయింది కూడా ఎవరు అంటే మను భాకర్ గారు అని కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఈసారికి సంబంధించి వెరీ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ టైం ఇండివిజువల్ అథ్లెటిక్స్ లో వచ్చేసి మనకి ఫస్ట్ టైం గోల్డ్ విన్ అయింది ఎవరు అంటే మనకి వచ్చేసి కేడి జాదవ్ గారు విన్ అవ్వడం అయితే జరిగింది. తను వచ్చేసి రెజ్లింగ్ కి సంబంధించి హాకీ తర్వాత గోల్డ్ విన్ అయింది కూడా తనే అని గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్ణం మల్లేశ్వరి గారు వచ్చేసి మనకి ఏంటంటే ఫస్ట్ ఉమెన్ టు గెట్స్ ది అవార్డ్ అని మెడల్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అంటే 2000 అని చెప్పాము. 2000 లో సిడ్నీలో విన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అభినవ్ బింద్రా గారు వచ్చేసి ఫస్ట్ టైం ఇండివిజువల్ కేటగిరీలో మనకు వచ్చేసి గోల్డ్ మెడల్ అనేది కూడా విన్ అవ్వడం అయితే జరిగింది షూటింగ్ కేటగిరీకి సంబంధించి. దాని తర్వాత వచ్చేసి మనకి నీరజ్ చోప్రా గారు కూడా మనకు వచ్చేసి గోల్డ్ మెడల్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ టైం ఇండివిజువల్ కేటగిరీలో విన్ అయింది ఎవరు అంటే మనకి ఇండివిజువల్ గా తీసుకుంటే కేడి జాదవ్ గారు. అండ్ గోల్డ్ మెడల్ విన్ అయింది వచ్చేసి అభినవ్ బింద్రా గారు అండ్ నీరజ్ చోప్రా గారు అని గుర్తుపెట్టుకోండి. అయితే నెక్స్ట్ వచ్చేసి వెరీ ఇంపార్టెంట్, ఇప్పటిదాకా తీసుకుంటే మనకి హాకీ టీం అనేది మనకి 13 మెడల్స్ విన్ అవ్వడం అయితే జరిగింది. 8 యాజ్ ఎ గోల్డ్ మెడల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మొత్తం టోటల్ తీసుకుంటే 13 మెడల్స్ అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. హాకీ టీం సంబంధించి వెరీ ఇంపార్టెంట్. 52 ఇయర్స్ తర్వాత కాన్సిక్యూటివ్లీ 2 సార్లు వరుసగా విన్ అయింది కూడా మనకు వచ్చేసి హాకీ టీం అని గుర్తుపెట్టుకోండి. ఫ్లాగ్ బ్యారర్ అంటాం. ఓపెనింగ్ సెరమనీకి ఒకళ్ళు ఉంటారు, క్లోజింగ్ సెరమనీకి ఒకళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. ఫ్లాగ్ బ్యారర్ లో తీసుకుంటే పివి సింధు గారు అండ్ శరత్ కమల్ గారు వచ్చేసి తిను టేబుల్ టెన్నిస్ కి సంబంధించిన ప్లేయర్. అండ్ పివి సింధు గారు వచ్చేసి బ్యాడ్మింటన్. వీళ్ళిద్దరు కూడా ఫ్లాగ్ బ్యారర్ గా ఉండడం అయితే జరిగింది. క్లోజింగ్ సెరమనీకి వచ్చేసి మను భాకర్ గారు అండ్ పిఆర్ శ్రీజేష్ గారు వచ్చేసి ఉండడం అయితే జరిగింది. శ్రీజేష్ గారు వచ్చేసి మనకి గోల్ కీపర్ గా ఉండడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు కూడా ఏంటంటే మనకి ఓపెనింగ్ సెరమనీకి ఫ్లాగ్ బ్యారర్ ఒకళ్ళు ఉంటే క్లోజింగ్ సెరమనీకి ఒకళ్ళు ఉండడం అయితే జరుగుతుంది. ఓపెనింగ్ సెరమనీకి ఇన్ జనరల్ గా ఉంటారు, క్లోజింగ్ సెరమనీలో మెడల్స్ ఎవరైతే విన్ అవుతూ ఉంటారో వాళ్ళు ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి ఫస్ట్ టైం వచ్చేసి 4 కొత్తగా గేమ్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి మన స్కేట్ బోర్డింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్ క్లైంబింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు వచ్చేసి సర్ఫేసింగ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రేకింగ్ అనేది కూడా మనకి బ్రేకింగ్ డాన్స్ అనేది కూడా ఈ 4 గేమ్స్ అనేది 2024 లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ది ఒలింపిక్స్. వి విల్ మీట్ ఆన్ ది నెక్స్ట్ సెషన్. థ్యాంక్ యూ.